కృష్ణ డివోటీస్, వెల్కమ్ టు రామేశ్వరి స్పిరిచువల్ ఛానల్. రామచంద్రుడు వాళ్ళని చుట్టూ చాటుంటే ఎందుకు చంపాడని కాంట్రవర్సీస్ వస్తున్నాయి. దీనిని నేను ఈ రోజు క్లారిఫికేషన్ చేస్తాను. వాలి మొదటి కారణం, వాలి మనిషి కాదు, జంతువుని ఎక్కడి నుంచి అయినా చంపవచ్చు. చెట్టు చాటు నిండా కాదు, ఎక్కడి నుంచి అయినా చంపవచ్చు. మరి మనం ఉదాహరణకు మనుషులను చూస్తూ ఉంటాం, వలలు వేస్తూ ఉంటారు, కుందేలను లేదంటే వేరే పక్షులను, పిట్టలను చంపడానికి వలలు వేస్తూ ఉంటారు. మరి అటువంటి మనుషులే చంపడానికి యోగ్యత ఉన్నప్పుడు మరి ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, మరి ఆయన చంపితే తప్పేంటి? మనం ఇలాంటివి ఎందుకు కాంట్రవర్సీ చేస్తున్నామో మనకు తెలియదు. మన అహంకారం, మన గర్వం ఏంటంటే మనం ఏదో ఒకటి క్రియేట్ చేసి దేవుణ్ణే స్ప్రెడ్ చేసే అంత స్థాయికి దిగజారిపోతున్నాము. చెట్టు చాటడానికి వాళ్ళని చంపడానికి ఇంకో కారణము, వాలి సుగ్రీవుడి భార్యను అపహరించాడు, ఇక్కడ స్త్రీని వేధించాడు. తన భార్యని కాకుండా పరాయి స్త్రీని పొందాలనుకునేవాడు ఖచ్చితంగా పతనం చెందుతాడు. వాలి సుగ్రీవుని చంపాలని చూస్తాడు. వెంటాడి చాలా ఇబ్బంది పెడతాడు. తన తమ్ముడైన వాడిని సరిగా చూసుకోకుండా, ఆ బంధాన్ని నిలుపుకోకుండా తమ్ముడి భార్యనే చెడబడతాడు. కాబట్టి ఇది రెండో కారణం వారిని చంపడానికి. మూడో కారణం, వాలి రావణాసురుడు ఇద్దరు స్నేహితులు. ఎట్లా అంటే ఒకరోజు రావణాసురుడి దగ్గర ఉన్న మంత్రులు అంటుంటారు, నువ్వు అంత గొప్ప అని విర్రవీగుతుంటావు కదా, నువ్వు ఒకసారి వాలిని జయించు, అప్పుడు మేము నమ్ముతాము అని రావణాసురుడిని అక్కడ ఉన్న మంత్రులు రెచ్చగొడతారన్నమాట. అయితే రావణాసురుడు వెళ్ళి వాలి దగ్గరికి వెళ్ళి తన అహంకారాన్ని ప్రదర్శిస్తుంటాడు. అయితే వాలి తన తోకతో రావణాసురుని చుట్టి సముద్రాలలో ఇలా ముంచుతాడనమాట. తన అనుష్ఠానం అయిపోయాక తోక నుండి బయటపడేసి, ఏ పరితల పురుగు, ఎవరు నా వెంట తిరుగుతున్నావు అని అంటే అప్పుడు రావణాసురుడు భయపడుతుంటాడు. వీడితో దోస్తాను చేయడం బెటరు శత్రుత్వం కంటే అని ఇద్దరు దోస్తులు అవుతారన్నమాట. అప్పుడు వీళ్ళిద్దరు స్నేహితులు కదా, మరి స్నేహితులు అన్నప్పుడు సీతమ్మ తల్లిని తీసుకుపోయింది ఎవరు? రావణాసురుడు స్నేహితుడు ఎవడు? వాలి. కాబట్టి వాలిని చంపడం తప్పే లేదు. ఇక్కడ మూడవ కారణం, ఇంకో కారణం ఏంటంటే రామచంద్రుడు రాజు ఎక్కడున్నా రాజే, ప్రజలను కాపాడాలి. వాలి అనేవాడు దుష్టుడు, పరమ దుష్టుడు. సుగ్రీవుడిని బాధ పెడతాడు, తమ్ముడని చూడకుండా తమ్ముడు భార్యను చెడబడతాడు, చిత్రహింసలు పెడతాడు. కాబట్టి వాడిని చంపడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఉదాహరణ తీసుకుంటే, ఒక పోలీసు నైట్ టైం డ్రెస్ వేసుకోడు, ఒక విధవ ఒక ఆడపిల్లని బాధ పెట్టాలని చూస్తాడు. అంటే ఈ పోలీసు వెళ్ళి అక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని ఆపాలి. లేదు నేను కాపాడలేను, నేను నైట్ టైం నా డ్యూటీలో లేను, డ్రెస్ లేదు అని ఎవరు అట్లా ఉండరు. కాబట్టి మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, రామచంద్రుడు అడవిలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఆయన రాజే. ప్రజలను కాపాడవలసిన ధర్మం రామచంద్రునికి ఉంది. ఎంతో మందిని రాక్షసులను రామచంద్రుడు సంహరిస్తాడు. కాబట్టి వారిని చంపడానికి ఇంటి కారణాలు ఉన్నప్పుడు మనం ఎందుకు చెట్టు చాటు నుండి చంపాడు అవన్నీ కాంట్రవర్సీ చేయకూడదు, రూమర్స్ చేయకూడదు. మనం ఒకసారి అవన్నీ చదువుకోవాలి, చదువుకోవాలి. కాకపోతే మనకున్న అహంకారం ఏంటంటే తప్పులను వెతకాలి. ఎదుటి వారిలో ఏమేమి తప్పులు, దేవుళ్ళలోనే తప్పులు వెతుకుతున్నారు, నీకు సాధారణ మనుషులే తప్పులు వెతుకారు. కాబట్టి మీరు మంచి పని చేయడానికి వెనుకకు వెళ్ళకండి. ఎదుటి వారు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో అని బాధపడకండి. మనం ఎంత చేసినా ఏదో ఒకటి అనేవారు ఖచ్చితంగా ఉంటారు. రామచంద్రుడినే అలా అంటున్నారు, కృష్ణ పరమాత్మనే అలా అంటున్నారు అనుకున్నప్పుడు మనలాంటి సాధారణ మనుషులని అనకుండా ఏమంటారు? కాబట్టి మీరు ఎదుటి వారి గురించి ఆలోచించకూడదు. ఈరోజు క్లారిఫికేషన్ వచ్చింది. రాముడు చెట్టు చాటుని ఎందుకు వాలిని చంపాడు? ఇన్ని కారణాలు ఉన్నప్పుడు అలాంటి దుష్టుని చంపి లోకానికి శాంతి కలిగించడమే కదా. మరి సుగ్రీవుడు మంచివాడు, వాలి శక్తివంతుడు. ఇక్కడ ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, రామచంద్రుడు మంచిని తీసుకున్నాడు కానీ వాలి చాలా బలవంతుడు. వాలికి నా భార్యను తెచ్చి ఇవ్వని చెప్తే ఒక్క క్షణంలో సీతమ్మ తల్లిని తెచ్చిస్తాడు వాలి. కానీ దుర్మార్గుడైన వాడితో చేతులు కలిపేవంటే, ధర్మంగా ఉంటూ మంచి వాడితో చేతులు కలిపి నా భార్యను తెచ్చుకుంటానని రామచంద్రుడు సుగ్రీవుడితో చేతులు కలిపాడు. అలాగే విజయాన్ని సాధించాడు. మనం కూడా ధర్మ మార్గంలో ఉంటూ బలహీనులైనా సరే మంచి వారితో ఉండి పోరాటం చేయాలి. బలం ఉందని దుర్మార్గులతో చేతులు కలపాల్సిన అవసరం లేదు. బలహీనులతో ఉంటూ ధర్మంగా ఉండి చనిపోయినా మనకు మోక్షం వస్తుంది. ఇలాంటివి చెప్పడం
చాలా సులభం కానీ పాటించడం చాలా కష్టం. ధర్మ మార్గంలో ఉండడం, కానీ మనం ధర్మ మార్గాన్ని అనుసరించాలి అని నేను మీ అందరితో కోరుకుంటున్నాను. హరే కృష్ణ. ఆ నమ్మకంతోనే మనం కలిసి